హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరెలా ఉన్నారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అంటే, నా ఇంటర్ ఫ్రెండ్స్‌తో నే కొన్ని మెమోరీస్ అయితే ఉండిపోయినాయనమాట. లైఫ్ లాంగ్ మర్చిపోలేము ఆ మెమోరీస్. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ ఎక్కువేమీ ఉండరనమాట. ఓన్లీ కొంతమంది మాత్రమే నాకు చాలా లిమిటెడ్ అనమాట. చాలా తక్కువగా ఉంటారు నాకు ఫ్రెండ్స్. ఎక్కువ నేను ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేయడం అట్లా ఏమి ఉండదనమాట. కొంతమందితోనే ఉంటా. సో, వాళ్ళతోనే ఇంకా కంటిన్యూ చేస్తాననమాట. ఏంటి అంటే ఇంటర్‌లో, డిగ్రీలో ఉన్నారు, అలానే ఇంటర్‌లో ఉన్నారు, 10థ్‌లో కూడా ఉన్నారనమాట. బట్ ఈరోజు ఈ వీడియోలో నేను ఇంటర్‌లో నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట. కోతులు నిజంగా చెప్పాలంటే. వాళ్ళ గురించి అంటే ఇంటర్‌లో కొన్ని కొన్ని మెమోరీస్ ఉన్నాయి మాకు. కొన్ని ఫ్యూ మెమోరీస్ ఉన్నాయి. అవి మీతో షేర్ చేసుకుంటాను. నిజంగా అవి చెప్పాలంటే లిటరల్లీ నాకు నవ్వొస్తది నిజంగా. అప్పుడప్పుడు నేను ఇంకా ఆ మెమోరీస్‌ని గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటాననమాట. ఆ ఇంటర్‌లో మేము అట్లా చేసాము, ఇలా చేసాము అని చెప్పి గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటాను. ఈవెన్ వాళ్ళతో నేను కాల్ మాట్లాడేటప్పుడు కూడా అవి గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటా ఉంటామనమాట. సో, అలాంటివి ఉన్నాయన్నమాట. మాకైతే అవి మర్చిపోలేము. నేను మర్చిపోలేము. మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మర్చిపోలేరనమాట. సో, ఏంటి అంటే ఒకరోజు నా ఫ్రెండ్ ఉంది ఒకరిది. దాని పేరు రమాదేవి. సో, అది నేను మ్యాథ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయించుకుంటున్నాం సార్‌తో. అంటే సార్ కూర్చొనున్నారు. ఒక సమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని పిలిచారాయన. మేము ఎక్స్‌ప్లెయిన్ చేయించుకోవడానికి వెళ్ళాము. ఈ సమ్ము సారేమో కూర్చొని పెన్ తీసుకొని ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అసలు దానికి నాకు అంటే మ్యాథ్స్ అంటే చచ్చేంత భయమనమాట. రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది అంటే ఇంక మా గుండెల్లో రైళ్లు పరిగెత్తేస్తాయి. మ్యాథ్స్ అంటే అంత భయం. మ్యాథ్స్ తప్ప థియరీ పార్ట్ ఉంటాయి కదా! అవి చక్కగా చదివేస్తాం, రాసేసేవాళ్ళమనమాట. బట్ చివరికి మ్యాథ్స్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి రేపు మ్యాథ్స్ ఉందనేటప్పటికి నాకు టెన్షన్ అనమాట. దానికి కూడా అంతే సేము. ఏమైందంటే సార్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు స్టెప్ బై స్టెప్. ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే మా ఫ్రెండ్ నేను నుంచున్నాం. ఇట్లా చేతులు కట్టుకొని ఫోల్డ్ చేసుకొని ఇట్లా నుంచున్నాం. వింటున్నాం అనమాట. సార్ ఏం చేశారంటే తెలివిగా మమ్మల్ని ఒక క్వెషన్ అడిగారు. ఆ క్వెషన్ ఏంటో సరిగ్గా గుర్తులేదు నాకైతే క్వెషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. టేబుల్స్ ఉన్నాయి కదా! టేబుల్స్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తాను మీకు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు సార్, మేము వింటున్నాం. సార్ సడెన్‌గా మా వైపు తిరిగి ఆహ్, ఏమన్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ 2 టేబుల్ తీసుకుందాం. 2 2 జార్ ఎంత అని అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే 2 2 జార్ ఎంత అని తెలియనంత మరీ అట్లా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 2 2 జార్ ఎంత అని అడిగారు. ఇట్లా అడిగి మా ఫేసెస్ చూస్తున్నారనమాట. అంటే సమ్‌లో క్వెషన్ అడిగారు మమ్మల్ని. సమ్‌లో స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఏదో క్వెషన్ అడిగారు. ఆ క్వెషన్ మేము ఇంకా ఆన్సర్ కూడా చెప్పలేదు. సారు 2 2 జార్ ఎంత అని 2 2 జార్ 6 కదా! అన్నారు. 2 2 జార్ 6 కదా! అంటే నా పక్కనున్న ఫ్రెండ్ ఏం చేసిందంటే, అవును సార్, అవును అన్నది. 2 2 జార్ 6ఆ? అన్నారు సార్. అవును సార్. 2 2 జార్ 6 సార్ అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే. అంటే ఇంక సార్ ఏమన్నారు తెలుసా? ఆగండి నేనెళ్ళి పెన్ తీసుకొస్తాను. సో, ఇదిగో పెన్ తీసుకొచ్చాను నేనెళ్ళి. సార్ ఏమన్నారంటే, ఏంటి 2 2 జార్ 6ఆ? ఈ పెన్ను చూసావా ఎలా ఉందో? ఈ పెన్ను చూసావా ఎలా ఉందో? ఈ పెన్నుని ఇట్లా గుచ్చాననుకో, ఇటు నుంచి ఈ టేప్‌కొచ్చేస్తదనమాట నీకు పెన్ను అన్నారు. ఇంక నాకు నవ్వు వచ్చింది. మామూలుగా రాలేదు నవ్వయితే. నవ్వుదామంటే ఎదురుంగా సారున్నారు. సార్ కూర్చున్నారు. అసలా ఆయన ఏంటంటే నవ్వినా, ఫన్నీ జోక్స్ ఏసినా వేస్తారనమాట. ఒక విధంగా ర్యాంపేస్తారు. ఏంటంటే 2006ఆ? ఈ పెన్ను చూసావా ఎలా ఉందో? ఈ పెన్నుచ్చుకొని ఇటు నుంచి ఇటు గుచ్చాననుకో నీకు, ఇటు నుంచి ఇటేపుకొచ్చేస్తుంది నీకు పెన్ను అని సీరియస్‌గా మా ఫ్రెండ్‌ని తిట్టారు. నాకింక నవ్వు ఆగట్లేదు. మామూలుగా లేదు. నవ్వు ఆగట్లేదు. నవ్వుదామంటే సారున్నారు. ఎక్కడ మళ్ళీ తిరిగి నన్ను తిట్టేస్తారో దాన్ని ఆల్రెడీ తిట్టారు. ఇంకెక్కడ నన్ను తిట్టేస్తారో అని చెప్పి నేను ఆ నవ్వుని బుక్ ఇట్లా పెట్టేసుకొని చూపిస్తాను ఆగండి. బుక్ అయితే ఇట్లా పెట్టేసుకొని నేను నవ్వాను మామూలుగా లేదు. ఇట్లనే ఇట్లా పెట్టేసి అనైతే నేను కంట్రోల్ చేసుకున్నాను. వన్స్ ఇంకా సార్ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము నవ్వుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆయన పీరియడే మాకు కంటిన్యూగా జరుగుతుందక్కడ.
స్టడీ అవర్ అనమాట అది. జరుగుతున్నప్పుడు ఇంకా నవ్వుకోవడానికి ఛాన్స్ ఉండదు కదా! తర్వాత అయిపోయిన తర్వాత సార్ వెళ్ళిపోయిన తర్వాత బ్రేక్‌లో మేము మామూలుగా నవ్వుకోలేదు తెలుసా మీకు? ఎంత నవ్వుకున్నామంటే గుర్తు తెచ్చుకొని నాకు ఇప్పటికీ అది గుర్తు తెచ్చుకున్న నవ్వు వస్తది. ఎందుకంటే మేమున్న సిచ్యువేషన్ అది. అసలు మ్యాథ్స్ ఎగ్జామ్ అంటేనే మా ఇద్దరికి భయం. చాలా భయం. ఆ భయంగా సారేమో పిలిచి మరీ సమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారన్నారు. మేము ఎక్స్‌ప్లెయిన్ చేయించుకుంటున్నాం ఇట్లా నుంచొని. సారొచ్చి చెప్తా అట్లా అన్నారనమాట. "పెన్ను చూసావా గుచ్చుతి నుంచి చెడొచ్చేస్తది" అని కట్టి తిట్టారు. ఓ పక్కన భయం, ఓ పక్కనేమో నవ్వొచ్చేస్తుంది. అసలు అట్లా కంట్రోల్ చేసుకున్నాననమాట నేనైతే. తర్వాత బ్రేక్ తర్వాత ఇంక మా ఫ్రెండ్ నేను కూర్చొని నవ్వుకున్నా. మామూలుగా నవ్వుకోలేదు. ఈవెన్ ఇప్పటికీ కాల్స్ చేసుకున్నా సరే, "మీ ఆ రోజు అట్లా అన్నారు కదా! సార్ ఇలా చేసాం కదా! మనం ఇలా చేసాం కదా!" అని తలుచుకొని నవ్వుకుంటామనమాట. అలానే ఇంకొక ఫ్రెండ్ ఉందనమాట నాకు. ఇంకొక ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ అయితే దానికైతే మ్యాథ్స్ అసలు మీరు మ్యాథ్స్ అనండి చచ్చిపోతుంది. ఇంకా ప్రాణాలు ఇచ్చేస్తుంది మ్యాథ్స్ గురించి. దానికి మళ్ళీ సాంస్క్రిట్ అంటే తిరుపతి అంటే అంత దానికి కొంచెం భయం. అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. మరేంటో నాకు తెలియదు కానీ సరిగ్గా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం దానికి. మళ్ళీ సాంస్క్రిట్ అంటే ఈవెన్ దానికి సాంస్క్రిట్ చదవడం రాదు. చదవడం వచ్చేది కాదు. సాంస్క్రిట్ పీరియడ్ వచ్చేటప్పటికి సార్ కంపల్సరీ దాన్నే లేపేవారు. సార్ కూడా తెలుసు చదవలేదు అని. సార్ ఏంటి అంటే కంపల్సరీ దాన్ని లేపి చదివించాలని మాకు సార్ ఒక పద్యం ఏమన్నా ఉందనుకోండి, ఒకటి పద్యం ఏమన్నా ఉంటే శ్లోకాలు అంటాం కదా, అదేమైనా ఉంటే సార్ చెప్పేవారనమాట. చెప్పిన తర్వాత మేము కూడా రిపీట్గా ఆరల్ చేసే టైప్ అనమాట. ఆరల్ చేసేవాళ్ళం. తర్వాత ఒక్కొక్కరిని లేపి చదివిచ్చేవారనమాట. చదివిస్తే ఫస్ట్ దాన్నే లేపేవారు. అదైతే నిజం చెప్పాలంటే మనసులో లిటరల్గా తిట్టుకునేది. అయ్య బాబోయ్ వీడు నన్నే లేపుతాడు బాబు, కంపల్సరీ నాకు తెలుసు నన్నే లేపుతాడు. ఏమనుకునేదంటే లిటరల్గా తిట్టుకునేవారంటే మీకు తెలుసు కదా మనం ఎట్లా తిట్టుకుంటామో. తిట్టుకునేది. సార్ లేపేవారు అనమాట. చదువు అనేవారు. దానికి చదవడం వచ్చేది కాదు. మేమిద్దరం ఏం చేసేవాళ్ళం, అది మా బెంచే అనమాట. మేమిద్దరం ఏం చేసేవాళ్ళం అంటే రమాదేవి నేను చెప్పాను కదా ఇందాక మీకు మ్యాథ్స్ గురించి చెప్పాను కదా. సో అది నేను అయితే కూర్చొని అది పక్కన నుంచొని చదువుతూ ఉండేది. సార్ ఇట్లా రౌండ్స్ వేసేవారు అనమాట. ముందు నుంచి వెనక్కి. మేమైతే ఫస్ట్ బెంచ్లో కూర్చొనేవాళ్ళం. మా బ్యాచ్ అంతా ఫస్ట్ బెంచ్లో కూర్చొనేవాళ్ళం. దానికి మ్యాథ్స్ వచ్చు కానీ సాంస్క్రిట్ చదవడం రాదు. సారేమో ఇట్లా ఫ్రంట్ బ్యాక్ నడుస్తూ ఉండేవారు అనమాట. అది చదువుతూ వచ్చేది కదా. అది చదువుతుంటే అందులో మిస్టేక్స్ వస్తే సార్ బ్యాక్కి వెళ్ళినప్పుడు రమాదేవి నేనైతే నవ్వుకునేవాళ్ళం అనమాట. మామూలుగా నవ్వుకునేవాళ్ళం కాదు. మా ఫ్రెండ్కి దాని పేరు హరిప్రియ. మా ఫ్రెండ్కి అది చదవడం వచ్చేది కాదు. చదవడం రాక దాని ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూసి నిజంగా అంత పిచ్చగా నవ్వుకునేవాళ్ళం అనమాట. అలాగే మళ్ళీ ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత సార్ చదవడం రాకపోతే చెప్పేవారు. అలానే కొన్ని స్పైసెస్ యాడ్ చేసేవారు తిట్టేవాళ్ళు కూడా. అది అయిపోయిన తర్వాత పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది గుర్తు తెచ్చుకొని సార్ ఎట్లా తిట్టారు కదమ్మే నీకు ఇది చదవడం రాదు కదమ్మే అనుకొని నవ్వుకునేవాళ్ళం అనమాట. మేము ముగ్గురము నిజంగా చెప్పాలంటే. సో ఇంటర్లో నిజంగా చెప్పాలంటే చాలా కష్టపడే చదివాము. బట్ నాకు నా ఫ్రెండ్కి రమాదేవికి మ్యాథ్స్ అంటే భయం, చాలా భయం. అది ఎట్లా అన్నా పాస్ అయిపోవాలి, ఫెయిల్ అయితే సార్స్ ఊరుకోరని చెప్పి బట్టి పెట్టేసన్నా ఎట్లా ప్రిపేర్ అయిపోయేవాళ్ళం అనమాట. ఆ భయంతో ప్రిపేర్ అయ్యాం కాబట్టి నాకు తెలిసి మ్యాథ్స్ అయిపోయింది, మాకు పాస్ అయిపోయేవాళ్ళం. ఈ హరిప్రియదేమో దానికి మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం, థియరీ పార్ట్ అంటే భయం దానికి, సాంస్క్రిట్ అంటే దానికి మరీ భయం, ఎక్కడ లేని భయం అంతా సాంస్క్రిట్కే దానికి. సో అట్లా చాలా ఉన్నాయన్నమాట. సార్స్ కూడా మమ్మల్ని చాలా స్ట్రిక్ట్గా చదివించేవారు. ససిలో చదివేవాళ్ళం అనమాట. చాలా స్ట్రిక్ట్గా చదివించేవారు. మీకు తెలిసే ఉంటుంది ససి కాలేజెస్ అంటే ఎలా ఉంటాయో. బాగా చెప్తారు, సబ్జెక్ట్ అయితే బాగా చెప్తారు అండ్ వెల్ డిసిప్లైన్డ్ అనమాట. చాలా డిసిప్లైన్గా ఉంటుంది కాలేజెస్ కూడా.
బట్ ఏంటి అంటే అప్పుడప్పుడు బ్రేక్స్ ఉంటాయి కదా! బ్రేక్స్‌లో అట్లా సార్ నన్ను తిట్టారు కదా! సార్ నన్ను ఇలాగ అన్నారు కదా! అలా అన్నారు కదా! అని చెప్పి నవ్వుకునేవాళ్ళమనమాట. ఇంకా బ్రేక్స్‌లో ఏం చేసేవాళ్ళమంటే ఫన్నీ థింగ్స్ మేము ఫర్ ఎగ్జాంపుల్ మేము ముగ్గురం ఉన్నాం కదా! మేము ముగ్గురం 4 మెంబర్స్ అనమాట. ఇంకొకరిది కూడా ఉంటది. ఏం చేసేవాళ్ళమంటే బ్రేక్స్‌లో మా 4 మెంబర్స్ కూర్చుంటే అది వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక దగ్గర పక్కన ఉన్నది మా ఫ్రెండ్ వాష్‌రూమ్‌లోకి ఎళ్ళొచ్చేలోపు మేమేం చేసేవాళ్ళమంటే వాటర్ బాటిల్‌లో వాటర్ క్యాప్ తీసి క్యాప్‌లో పోసి బెంచ్ మీద అది కూర్చునే ప్లేస్‌లో వేసేవాళ్ళమనమాట. నిజంగా కోతేషాలు చాలా వేసాం మేము. ఆ వాటర్ అది చూసుకోకుండా ఇట్లా వచ్చి బ్యాక్ సైడ్ అది చూసుకోకుండా కూర్చుని పోయేది. ఆ వాటర్ మీద కూర్చుని పోయేది. చెప్పాలంటే అది మాకు స్టడీ అవర్. సార్ చూడలేనప్పుడు స్టడీ అవర్స్ జరుగుతాయి కదా! సార్స్ చూడనప్పుడు ఇట్లా రౌండ్స్ ఏస్తారు కదా! ఈ మధ్యలో మేము ఏం చేసేవాళ్ళమంటే కొన్ని వాటర్ తీసేసుకొని అది కూర్చునే ప్లేస్‌లో వేసేవాళ్ళం అనమాట. వాళ్ళేం చేసేవాళ్ళు, వాళ్ళు చూసుకోకుండా వచ్చి కూర్చుని పోయేవారు. ఆ వాటర్ మీద కూర్చుని పోయేవారు. వాళ్ళు నాకు కూడా చేసిన రోజులున్నాయి. నేను వాళ్ళకి చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళేం తక్కువ వాళ్ళేం కాదు. వాళ్ళు నాకు కూడా చేశారు. నేను వాళ్ళకి కూడా చేశాను. ఆ వాటర్ మీద వాళ్ళు కూర్చుని పోతే వాళ్ళు నవ్వాలో తెలీదు, ఏడవాలో తెలీదు వాళ్ళకి. సీరియస్ అయితే అయ్యేవాళ్ళం కాదు. ఎందుకు పోసావు? నువ్వు ఎట్లా చేసావని కంప్లెయింట్స్ ఇవ్వడం అట్లా ఏం చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే మేమందరం ఫ్రెండ్స్. మా బ్యాచ్ అంతా మేము ఫ్రెండ్స్ కాబట్టి మా మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లెయింట్స్ ఇచ్చుకోవడాలు, వాటర్ పోసింది ఇట్లా ఇట్లా చెప్పడాలు, సార్స్‌కి సీరియస్ అవ్వడం వాళ్ళ మీద అట్లా ఏం చేసేవాళ్ళం కాదనమాట. కూర్చుని పోయిన తర్వాత వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ చూడాలి. ఎందుకు పోసావు లిటరల్‌గా తిట్టుకునేవారు నిజంగా మనసులో వాళ్ళు. తిట్టుకొని అటు సార్‌తో చెప్పలేక, నవ్వలేక, ఏడవలేక అట్లా కూర్చొని చదువుకునేవాళ్ళు. అట్లా నాకు కూడా చేశారు. నేను వాళ్ళకి కూడా చేశాననమాట. సో, అట్లా చాలా మెమోరీస్ ఉన్నాయి మాకైతే. సో, అట్లా ఎంజాయ్ చేస్తూ చదివేవాళ్ళమనమాట. ఎంజాయ్‌మెంట్ అంటే స్టడీస్ పర్పస్ వచ్చేటప్పటికి ఆహ్, కొంచెం సీరియస్‌గానే చదివేవాళ్ళం. బట్ ఏంటి అంటే అప్పుడప్పుడప్పుడు మధ్యలో ఇట్లా కోతేశాలేసేవాళ్ళమనమాట. గుర్తుండాలి కదా! కొన్ని అట్లా ఫన్నీ థింగ్స్ చేస్తేనే మనకి గుర్తుంటాయి. మనం ఇట్లా 10థ్ చదివాము. అప్పుడు ఇట్లా ఫ్రెండ్స్‌తో ఇట్లా చేసాము. ఇంటర్ చదివాము. ఇలా చేసాము. అలాగా డిగ్రీ చదివాము. ఇలా చేసాము. అలా ఉంటాయి కదా! సో, ఏవిటి కొన్ని మెమోరీస్ అయితే ఉంటాయన్నమాట. ఏంటి మీకు కూడా ఉండే ఉంటాయి కదా! అట్లా కొన్ని ఫన్నీ మెమోరీస్ అనేవి మీకు కూడా ఉండే ఉంటాయి. నిజం చెప్పండి. ఉంటే గనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్‌లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయన్నమాట. సో, అప్పుడు ఏ వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు వెంటనే చూడొచ్చు.